నేతలు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ అంటే ఈ సినిమా పట్టాలు ఎక్కడానికి కానీ ఈ సినిమా ఎక్కడి వరకు రావడానికి కానీ మెయిన్ కారణం వంశీ గారు కథ ఇవన్నీ చెప్పిన తర్వాత మెయిన్ కారణం తబిత గారు. ఎందుకంటే ఈవిడ లేకపోతే ఈ సినిమా లేదు. నేను సుకుమార్ గారితో ఇట్లా ఒక కథ అన్నాను, ఒకసారి నువ్వు కూడా ఇన్ని ఓకే అంటే కనుక ఎదరికెళ్దాం, ఎందుకంటే సుకుమార్ గారు ఓకే చేయకుండా ఈ కథ వెళ్ళదు. సరే ఆయన ఏమన్నారంటే నాతో పాటు నా వైఫ్ కూడా ఏంటుందని చెప్పి ఆవిడ కూడా కూర్చోబెడితే నాకు ఫస్ట్ ఏంటంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఒక కథను జడ్జ్ చేయడంలో, లేదంటే కనుక ఎలా వింటారు రేపొద్దున ఈవిడ ఒపీనియన్ ఎలా ఉంటుంది, నాకు కథ బాగా నచ్చింది, గమని సుక్కు మీద ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉంటుందా, ఇంత భయంతో నేను ఓకే అన్నాను. కథ విన్నా వెంటనే మీరు ఎలా చెప్పారు సుకుమార్ గారికి ఒకసారి చెప్పండి. ఈ కథ మనం చేస్తున్నామని నేను చెప్పాను, ఈ కథ మనం చేస్తున్నాం సుకుమార్ రైటింగ్స్లో అని చెప్పాను. ఇట్లా కాదు లేచి ఈ కథ మనం చేస్తున్నాం సుకుమార్ రైటింగ్స్లో అంటే బేసిక్గా ఏంటంటేనండి, నేను ఇక్కడే హైదరాబాద్లో పుట్టాను అనమాట. అంటే పక్కా తెలంగాణ అమ్మాయి. సో నాకు వంశీ గారు కథ చెప్తున్న రోజు నాకు నా చిన్నప్పుడు చూసిన ఆ ఇన్సిడెంట్స్ అన్నీ, అప్పుడు మాట్లాడుకునే విషయాలు, పెద్దవాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేసేవాళ్ళు, అంటే అప్పుడు చిన్నగా ఉన్నాం కానీ చూసాము విన్నాము. నేను మొత్తం నా చైల్డ్హుడ్కి వెళ్ళిపోయాను ఆ కథ వింటున్నప్పుడు. సో నేను ఏం చెప్పానంటే, నీకు అది కనెక్ట్ అవుతున్నావో లేదో బేసిక్గా, కానీ నేను తెలంగాణ అమ్మాయి కాబట్టి నేను చాలా కనెక్ట్ అయిపోయాను ఈ సినిమాకి. మనం ఎలా అయినా చేయాలి సుకుమార్ రైటింగ్స్లో ఈ సినిమా, మనం చేస్తున్నాం అంతే అని చెప్పాను అనమాట. సో వంశీ చాలా బాగా రాసుకున్నారండి క్యారెక్టర్స్, ఆ ఎమోషన్స్. నాకు వంశీ గారు కథ చెప్తున్నప్పుడు ఇట్లా అన్ని విజువల్స్ పడతా ఉండే అనమాట. నేను అదే ఇవాళ పోస్టర్ కూడా చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, నా విజువల్లో ఉండింది అంటే ఇలా ఉంటుందేమో సినిమా బయటకు వస్తే, ఆడియన్స్ ఇలా ఫీల్ అవుతారేమో చూసినప్పుడు. కానీ నేను ఇంత గొప్పగా అంటే చూడలేదు, ఇమాజిన్ చేయలేదు పిక్చర్ కానీ, బట్ ఇవాళ పోస్టర్ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. డెఫినెట్గా మీరు అందరూ ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు. అండ్ సుకుమార్ రైటింగ్స్లో అంటే వచ్చే సినిమాలు అన్నీ మీకు తెలుసు ఎలాంటివి పిక్ చేస్తారని. ఇది డెఫినెట్గా ఒక గుడ్ మైల్ స్టోన్ మూవీ అవుతుంది సుకుమార్ రైటింగ్స్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అంటే నా బిలీఫ్ ఎప్పుడూ ఒకటే ఉంటుందండి, కథ బాగుంటే, అంటే చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా ఇది, కథ బాగుంటే దానికి బౌండరీస్ ఎప్పుడూ ఉండవు. ఇది ఎంత మంచి కథ అంటే ఈ కథ తెలుగు లాంగ్వేజ్లో సబ్ టైటిల్స్ వేసి ఇచ్చినా కూడా బీహార్లో కూడా ఆడుతుంది ఈ కథ. సూపర్ సార్. అంత మంచి కథ. ఎందుకు ఇంత మంచి కథ అంటే ఇది సింపుల్, ప్రతి ఇంట్లోని కూడా కామన్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. అది మన పెళ్ళి అయిన వాళ్ళు అందరికీ తెలుసు. ప్రతి ఇంట్లోని కూడా కామన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు చెప్పు, ఆ రెండు క్యారెక్టర్లలో ఒక క్యారెక్టర్ వచ్చింది కాబట్టి రెండో క్యారెక్టర్ వచ్చినప్పుడు అది రివీల్ చేస్తాం, అది అందరం కూడా కనెక్ట్ అవుతాం. నేను సింపుల్గా చెప్పేది ఒకటి ఏంటంటే, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం అమ్మాయి అయితే వాళ్ళ అత్త మామల్ని తీసుకుని థియేటర్కి వెళ్ళండి, అబ్బాయి అయితే మాత్రం వాళ్ళ అత్త మామల్ని తీసుకుని విడిగా థియేటర్కి వెళ్ళండి. బయటకు వచ్చినప్పుడు మాత్రం మీ అత్త మీ చేతులను పట్టుకుంటుంది, అలాగే అల్లుడి చేతులు మామగారు పట్టుకుంటారు. అంతవరకు అయితే మాత్రం నేను చెప్పగలను ఈ కథని. అంటే పర్లేదు ఓకే. అంటే ఇన్ని కంచులు ఇక్కడ, ఒక మామూలు కంచులు కాదు, వీళ్ళందరినీ పెట్టి సినిమా తీస్తానంటే ఫస్ట్లో ఏంటంటే వీళ్ళందరూ అసలు ఎప్పుడు వస్తారు, వీళ్ళందరూ కూడా యాజ్ వాళ్ళ దీంట్లో చాలా బిజీ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి ఎలా తీసుకొస్తాము, వీళ్ళందరినీ డేట్లు ఇవన్నీ ఎలా ఒప్పిస్తాము అంటే, వంశీ గారు ఒక్కొక్కరిని పిలిచి కథ చెప్తుంటే ఒక్కొక్కళ్ళు ఒకటే, ఈ క్యారెక్టర్